అర్థమవుతుంది. రైట్. నేను రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్తున్నాను. రామ్నాథ్ గారు, ఇన్ఫ్యాక్ట్ సురేంద్ర నాయుడు గారు మాట్లాడారని కాదు కానీ ఒక ప్రస్తావన ఇక్కడ, ఇప్పుడు మననే కేజీఎఫ్ కూడా జరిగింది ఇక్కడ, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సు జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా వాళ్ళు తలుచుకోవాల్సిన గొప్ప గొప్ప వాళ్ళ గురించి తలుచుకోవాలా, వాళ్ళకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వాలా. వచ్చిన విఐపీస్లో కూడా ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, తమిళనాడు గవర్నర్, ఎక్స్ గవర్నర్ చేశారు, అలాగే యూకేలో మేయర్గా చేశారు కనగంటి చంద్రమోహన్ గారని. పట్టించుకోవాలి వాళ్ళని. వాళ్ళలో చాలా గొప్ప గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు, పారిశ్రామికవేత్తలు, హంబుల్గా వాళ్ళ జీవనం వెళ్లదీస్తూ సింపుల్ లివింగ్తో ఉంటూ 100 మందిని బతికించిన వాళ్ళు ఉన్నారు. అండ్ మన రాజకీయంగా చూసుకుంటే మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎన్జీ రంగా గారు మాట్లాడుకోవాలా, గుంటూరు నుంచి. అలాగే ముక్త్యాల రాజా వారు 1,00,000 ఎకరాలు దానం చేశారు నాగార్జున సాగర్ కోసం, వారి గురించి మాట్లాడాల. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అశోకుడు తవ్వించిన దాని మీద 2 ఇంతల చెరువులు ఒక గుంటూరు జిల్లాలో తవ్వించారు, వారి గురించి మాట్లాడుకోవాలా. కొత్త రఘురామయ్య గారు గుంటూరుకి టొబాకో బోర్డు తీసుకొచ్చారు, వారి గురించి మాట్లాడాల. కాకాని వెంకటరత్నం గారు క్షీర విప్లవం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో, వారి గురించి మాట్లాడాల. వీళ్ళ గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఏమై కరెక్ట్ రామ్ కుమార్ గారు? ఇది ఎట్లుంటదంటే, ఇదే మీరు కులాలకు సంబంధించిన చెప్పే కదండి, కులాల కోసం నేను మాట్లాడండి. కాబట్టి ప్రస్తావన తెచ్చారు వైసీపీ ప్రస్తావించుకోవాల్సిన అవసరం అయితే వాళ్ళ గురించి ప్రస్తావన చేసుకోవాలి కదా అంట నేను. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా ప్రస్తావన చేసుకోవాలి. నేనేమంటే అట్లీస్ట్ అవుట్ ఆఫ్ ది పొలిటికల్ సిస్టమ్ అయినా గొప్ప, అంటే ఈ దేశానికో లేకపోతే ఎవరికైనా చేసుంటే మాత్రం వాళ్ళందరినీ కూడా ప్రస్తావన చేయాలండి. ఇప్పుడు ఈ కుల సంఘాల మీటింగ్లు, కుల యూనియన్స్ అనేవి మన రాష్ట్రంలో ఈరోజు కొత్తగా ఏం లేవు. ఈరోజు కాకపోతే ఏంటంటే, కమ్మ సంఘం అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అమెరికాలో నాట తెలుగు అసోసియేషన్లు, అమెరికాలో కమ్మ సంఘాలు, యూకేలో కమ్మ సంఘాలు, రెడ్డి సంఘాలు, ఇట్లా చాలా మనం చూస్తున్నాము. కాకపోతే ఈరోజు కేజీఎఫ్ అనేది ఎందుకు పెట్టినారంటే, ఆయన ఏదో ఈరోజు గ్లోబల్ విలేజ్ అయిపోయింది, ఇంటర్నెట్ వల్ల మనం ఎక్కడెక్కడో వ్యాపించి ఉన్నాము అని ఒక ఫోరంగా ఆయన పెట్టుకోవడం జరిగింది. ఏదో వాళ్ళు కండక్ట్ చేసుకున్నారు. ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఏ సంఘమైనా ఎవరైనా వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు. ఈరోజు అదే కమ్మ సంఘానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, కోమటిరెడ్డి గారు వెళ్ళారు, తర్వాత పొంగులేటి గారు వెళ్ళారు. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ సంఘం అయినా ఆ సంఘాన్ని యూనిటీ చేసుకొని మన సంఘం ద్వారా 10 మందికి ఉపయోగపడేలాగా మన ఆలోచనలు ఉండాలనుకోవడంలో తప్పు లేదు. అలాగే మీరు ఇందాక అన్నట్టు గతంలో ఎవరైతే సమాజానికి, ఆ సంఘానికి కొంత ఉపయోగపడారో వాళ్ళ గురించి కీర్తించడం, మాట్లాడుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఇక్కడ అబ్జెక్షన్ చేయాల్సింది ఏంటంటే, ఇందాక ఆయన మన తిరుపతి నుంచి మాట్లాడినటువంటి ఆయన చాలా బాగా మాట్లాడారు, సురేంద్ర నాయుడు గారు. అంటే కొన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. ఈరోజు వాళ్ళు ఏం చెప్పారంటే, ఎక్కడైతే నీళ్లు ఉంటాయో, ఎక్కడైతే కాలువలు ఉంటాయో అక్కడ కమ్మవారు ఉంటారు, కమ్మవారు వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి వాళ్ళు ఖచ్చితంగా గ్రోత్ అవుతారు, ఒకరి మీద ఆధారపడు అని చెప్పడం జరిగింది. అంటే కొన్ని విషయాలను మనం యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు నేను కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని, మీకు తెలుసు. మా నంద్యాలలో కేసీ కెనాల్ ఉంటుంది, తెలుగు గంగ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడో వచ్చాయి. అంటే తెలుగుదేశం పుట్టక ముందే ఉంది కదా, కేసీ కెనాల్ అనేది ఈరోజు లేదు కదా. కానీ కేసీ కాలువ వెంట గుంటూరు నుంచి, విజయవాడ నుంచి మైగ్రేట్ అయినటువంటి కమ్మవారు ఉంటారు అక్కడ. అంటే వాళ్ళు సహజంగానే కొంత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. వ్యవసాయం ద్వారా వాళ్ళు కొంత సొంతంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలా అనేటువంటి ఒక లక్షణం అనండి, ఒక గుణం అనండి వాళ్ళలో ఎక్కువగా ఉంది అనేది మనం ఐ షుడ్ యాక్సెప్ట్. ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మా ప్రాంతంలో నేను చూస్తున్న వాడిగా. అలాగే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, అబ్జెక్షనబుల్ ఏంటంటే, కొంత లక్ష్మణరావు గారు ఈరోజు వైసీపీ కండువా కప్పుకున్నారు, వైసీపీ తరపున మాట్లాడుతున్నారు అనే మాటలను కొద్దిసేపు మీరు పొలిటికల్గా పక్కన పెడితే, ఈ సామాజిక వర్గాలలో కూడా చాలామంది తప్పుగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మా డిఎన్ఏనే చాలా ప్రత్యేకము, మా డిఎన్ఏలోనే చాలా స్పెసిఫిక్ లక్షణాలు ఉంటాయి, అంటే మాలో ఎవరికి లేనటువంటి ఒక అతీత శక్తులు లేవని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ సంఘానికి మంచి చేస్తున్నారో చెడ్డ చేస్తున్నారో ఆ సంఘాల వాళ్ళు మాట్లాడుకోవాలి. కేవలం నేను ఒక కమ్మ సంఘం గురించి మాట్లాడతాను, రెడ్డి సంఘాలలో కానీ మిగతా సంఘాలలో కూడా చాలామంది మాట్లాడతారు. నాకు బాగా గుర్తుంది, నేను 97, 98లో గ్రాడ్యుయేషన్ చదివే రోజులలో ఒకసారి అప్పట్లో కేఈ కృష్ణమూర్తి గారు, ఆయన ఈడిగా అంటారు, అంటే గౌడ కమ్యూనిటీ, ఆయన అప్పట్లో ఒక మంత్రిగా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళ కమ్యూనిటీకి ఆయనను చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ప్రతి ఒక్కరము మన కులం గురించి, మనం ఆ కులంలో పుట్టినందుకు మన కులాన్ని మనం అభిమానించాలా, గౌరవించాలా, మన కులం గురించి కొంత గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ ఇతర కులాలను, ఇతర వ్యక్తులను ఖచ్చితంగా అగౌరవపరచకూడదు అనేటువంటి ఒక లైన్ చెప్పారు. కానీ ఈరోజు ఆ లైన్ దాటిపోతున్నారు అందరూ.
అంటే ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ కులాన్ని వాళ్ళ వ్యక్తులను ఎక్కువగా ప్రేజ్ చేస్తే ఖచ్చితంగా మిగతా కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో కొంత ఇబ్బందికి గురవుతారు అనేటువంటిది సమాజం మనం యాక్సెప్ట్ చేయాలి. సో అలాంటివి లేకుండా ఎవరు నిర్వహించుకున్నా తప్పులేదు. ఈరోజు కమ్మ సంఘం గురించి ఇందాక తను మాట్లాడాడు. నేను రెడ్డి సంఘం వీడియోలు చూసినాను, మిగతా యాదవ సంఘం, గౌడ సంఘం, ఇట్లా అనేక సంఘాల వాళ్ళని చూస్తున్నాం. ఎవరికి వాళ్ళు వాళ్ళను కీర్తించుకోవడంలో తప్పులేదు, కానీ మిగతా వారిని తక్కువ చేసి చూపించడం, మనం అందరము మానవులమే, అందరము హ్యూమన్ బీయింగ్సే అనేటువంటి కోణం మర్చిపోయి మాట్లాడితే మాత్రం అది చాలా తప్పు. అది రాజ్యాంగానికి కూడా చాలా విరుద్ధం అది. రైట్. రజనీ గారు మనం మళ్ళీ బ్యాక్ టు సబ్జెక్ట్ వద్దామండి. 50 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా హనీమూన్ పీరియడ్ ఈజ్ ఓవర్, ఇంకా యాక్షన్లోకి దిగాలి. ఎందుకని ఏ కళ్ళాలు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయి? మీరు గుర్రాలు అంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కాబట్టి ఏ కళ్ళాలు వెనక్కి లాగుతున్నాయి? ఎందుకని చర్యలకు దిగలేదు? రెడ్ బుక్ అంటారు, 100 పేర్లు అంటారు. ఆ రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయని వాళ్ళేమో ఇందాక మన రామ్ కుమార్ గారు చెప్పినట్టు వాళ్ళు కీలకమైన పొజిషన్స్లో ఎస్పీలు గాను డిఐజీలు గాను వచ్చేస్తుంటారు. అంటే మీ కూటమి నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏని నడిపిస్తుంది రాష్ట్రంలో. ఆయనది చాలా ఉదార స్వభావం, జాలిగుండె. తనని వేధించిన వాళ్ళని కూడా తీసుకొచ్చి బంగారుపళ్ళెంలో పదవుల్లో కుర్చీలో కూర్చోబెడుతున్నారు. బంగారుపళ్ళెంలో ఆతిథ్యం ఇచ్చి కుర్చీలో కూర్చోబెడుతున్నారు. రాంగ్ సిగ్నల్ వెళ్ళటంలా దీనివల్ల? ఆయన అన్నారని కాదు, 100% అండి. రాంగ్ సిగ్నల్ కాదు, ఇది ఒక చేతగానితనాన్ని ప్రజలకి సందేశాన్ని ఇస్తుంది. ఈ రోజుకి కూడా వారు రెచ్చగొట్టే ధోరణితో ఢిల్లీ దాకా వెళ్ళి ధర్నాలు చేస్తుంటే మనమే ప్రత్యేకించి కేసులు పెట్టక్కర్లా. వాళ్ళ పాత కేసులు తిరగదోడితే చాలు. తిరగదోడాల్సిన పని కూడా లేదండి. తెలంగాణ సిబిఐ కోర్టు ఇచ్చింది రోజువారీ విచారణ చేయమని. ఆ మాదిరిగా తీసుకొని రోజువారీ విచారణ చేస్తే చాలు. గతంలో వివేకానంద రెడ్డి గారి కేసు చెప్పింది, ప్రపంచానికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసని. ఎలా తెలుసుకో? ఆ వివేకానంద రెడ్డి గారి కేసు వారు ఇంట్రాగేషన్ చేస్తే సరిపోతుంది. ఇంకా కూడా ఉపేక్షించడం కరెక్ట్ కాదు. అదే రకంగా కల్తీ మందు, ఇక్కడ వైసీపీ వారిని ఎవరు మీరు ఇబ్బంది పెట్టకండి, లేకపోతే వైసీపీ వారు ఎవరన్నా తప్పు చేస్తే మీరు బూతులు తిట్టకండి అంటే కరెక్ట్. ఎందుకంటే వారు బూతులు తిట్టే వారి ప్రభుత్వం పడిపోయింది. మనం కూడా ఆ మాదిరిగా బూతులు తిడితే వారికి మనకి తేడా ఉండదు. కానీ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అది చేయలేకపోతే అది చేతగానితనమే. భగవద్గీత చెప్పిన ఆ మహావిష్ణువు ఎవరైతే కృష్ణుడు కూడా ఉన్నారో, అర్జునుడు బాధపడతాడు, భయపడతాడు, ఇంతమందిని చంపాలా అంటే ఇది కురుక్షేత్రం, ఇది యుద్ధ నీతి అన్నారు. మరి ఆ యుద్ధ నీతిని ఇంకా ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే కరెక్ట్ సార్, పార్టీలో ఉండి మేము అడిగితే తప్పవుతుంది. మీలాంటి జర్నలిస్టులు ప్రశ్నించాలా. ఇంకా కూడా ఉపేక్షించడం కరెక్ట్ కాదు. లేట్ అయ్యే కొద్ది రాష్ట్రంలో బీహార్ లాగా అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రం అండి. అక్కడ పార్లమెంట్ సమావేశం జరుగుతున్నాయి, బడ్జెట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ టైంలో ఎక్కడెక్కడ ఎంపీలందరూ పార్లమెంట్లో కూర్చున్న టైంలో జంతర్ మంతర్లో కూర్చొని ధర్నా చేయడానికి మీ కెపాసిటీ ఏంటి? రాష్ట్రంలో డెమోక్రసీ ఉందా? గతంలో ఒక డాక్టర్ చనిపోయాడు మాస్క్ అడిగినందుకు, ఒక దళిత బిడ్డని ట్రాక్టర్తో తొక్కిచ్చారు. ఈరోజు ఎంతమంది పసుపు చొక్కాలు వేసుకుంటే రోడ్డు మీద కొడతారా? హార్న్ కొడితే బస్సు డ్రైవర్ని కొడతారా? అతి కిరాతకంగా ఎంతమందిని హత్య చేశారో మాకు తెలీదా? ఈ రోజు ఢిల్లీ దాకా పోలేదే. ప్రతిదీ అంబటి రాంబాబు గారు కూడా బ్రో సినిమా కలెక్షన్ కి ఢిల్లీకి వెళ్తారు. సిఐడి చీఫ్ కూడా ఢిల్లీకి వెళ్ళాడు. కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఏం పని ఢిల్లీతో అంటే, ఢిల్లీలో నేషనల్ ఛానల్ ముందు మాట్లాడితే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు తగ్గిపోతున్నాయి సార్. వీళ్ళు ఏదో మనతో కూటమిలో కలుసుంది, మోడీ గారి దగ్గర నుంచి మనకి ఫండ్ వస్తుంది అంటే అది వచ్చేది పావల, పక్క దేశాల నుంచి వచ్చేది ముప్పావల. కానీ